గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గత 5 క్లాసులో నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి సరిసంఖ్య, బేస్ సంఖ్య, సిస్టంలో ఉన్నటువంటి నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి సిస్టమ్స్ దాదాపుగా మీకు చెప్పాను. ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ తీసుకుంటే దాని కింద లెక్క కూడా ఎగ్జాంపుల్ వేసి చూపించాను. ఇప్పుడు దాంట్లో కొన్ని లెక్కలు చెప్తాను. దాని తర్వాత రేపు డివిజిబిలిటీ రూల్ చెప్తాను. దీనికంటే ముందు మీ పిల్లల అభివృద్ధి కోసం మీ పిల్లలను ఉదయకాలమున ఏకోజామున లేపి 25 నుంచి 30 సార్లు గట్టిగా నవ్వించండి. మంచి జ్ఞాపశక్తి పెరుగుతుంది, మంచి ఏకాగ్రత పెరుగుతుంది. ది రియల్ హ్యాపీనెస్ టు మేక్స్ అదర్స్ హ్యాపీ అనేటట్టు తీసుకున్నట్టయితే మనిషి ఒక్కసారి నవ్వితే 95 ఆర్గాన్స్ ఎగ్జైట్ అవుతాయి. ఒకసారి ఏడ్చినా, కుళ్ళుకున్నా, ద్వేషించినా 65 ఆర్గాన్స్ కన్జ్యూమ్ అవుతాయి. మేము అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయ రాజంపేట స్కూల్ పక్కనే నేను కోచింగ్ మొదలుపెట్టాను. ఆ కోచింగ్లో రిమ్సార్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు మంచి చైతన్యవంతులు చేసి దాదాపుగా బాగా చదివే పిల్లలకంతా సీట్ వస్తుంది. రాకపోయినా వారి స్కూల్లో టీచర్ని క్వశ్చన్ పెట్టి వాళ్ళే మ్యాథ్స్, ఇంగ్లీషు లాంగ్వేజ్ చెప్తున్నారు. అంతటి తర్ఫీదిస్తాం మీకు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నవోదయ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ నేను తెలుసు కాబట్టి ఒకరికి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రతి క్లాసులు జాగ్రత్తగా ఉన్నట్టయితే ప్రతి అంశం కూడా కొంచెం లేట్ అయితే అవుతుంది, క్లాసులు కొంచెం ఎక్కువ అయితే అవుతాయి. ప్రతి అంశాన్ని ఇస్తాను. మీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు రాసే వాళ్ళు, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా ఎగ్జామ్స్కు నేను చెప్పే బేసిక్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో దయచేసి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ which are the 2-digit prime numbers should have 1, 3, 7, 9. అయితే 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 1, 3, 7, 9 తప్పక ఉండే ప్రధాన సంఖ్యలు ఏవి? అది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. జనరల్గా పిల్లవాడికి దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదో దానిపైన వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. సో విచ్ ఆర్ ద 2-digit ప్రైమ్ నంబర్స్? 2 డిజిట్ ప్రైమ్ నంబర్స్ ఉండాలి. ఆ డిజిట్ ప్రైమ్ నంబర్స్లో షుడ్ హ్యావ్ 1, 3, 7, 9. ఆ డిజిట్ 2 డిజిట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్లో ఖచ్చితంగా 1 ఉండాలా, 11లో ఉంది, 3 ఉండాలా, 13లో ఉంది, 7 ఉంది, 17లో ఉంది, 9 ఉంది, 19 ఉంది. క్వశ్చన్ ఎట్లా అడిగినా మనం ఆన్సర్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్? బోత్ డిజిట్స్ షుడ్ బి ప్రైమ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్? దట్ ప్రైమ్ నంబర్స్, బోత్ నంబర్స్ షుడ్ బి ప్రైమ్ నంబర్స్. 2 ప్రైమ్ నెంబర్ తీసుకుంటాం. సపోజ్ 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాడు చెప్తున్నాడు 2 ప్రైమ్ నెంబర్లు తీసుకుంటాము, బోత్ షుడ్ బి ప్రైమ్ నెంబర్సు అని చెప్పుకొస్తున్నాడు. అంటే అలాంటివి ఎన్ని ఉన్నాయి, అవి ఏవి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. 2, 3 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. 3, 7 37 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. 53 5 ప్రైమ్ నెంబరే, 3 ఆల్సో ప్రైమ్ నెంబర్. దెన్ 73 7 is the prime number, 3 also prime number. Likewise 2-digit prime numbers are, these are the 2-digit prime numbers. దీంట్లో క్వశ్చన్ వాడు ఎట్లా ట్విస్ట్ చేసి అడగచ్చు, దీంట్లో కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వెదర్ 139 ఈజ్ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్? వాడు ఏమంటాడు, 139 ప్రధాన సంఖ్య అవునా కాదా? అదే క్వశ్చన్. 139 ఈజ్ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్? 139 ప్రధాన సంఖ్య అవునా కాదా తేల్చాలి. క్వశ్చన్ వేస్తాడు, క్వశ్చన్కు మన ఆన్సర్.
దాన్ని అట్లా కనుక్కోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి. 139కి దగ్గరగా స్క్వైర్ వాల్యూ ఏది వస్తుందో చూసుకోవాలి. 139 కంటే పైనే ఉండాలి, కింద ఉండకూడదు. కండిషన్ ఏంటంటే వాడు ఇచ్చినటువంటి నెంబర్ కంటే పైనే స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే 139 తర్వాత స్క్వైర్ ఏదంటే 144. 144 కనుక 12 స్క్వైర్ రూట్ 144. సో 12 144. ఇక్కడ నెక్స్ట్ కండిషన్ వస్తే నెక్స్ట్ చూడు 2, 3, 5, 7, 11. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. దీస్ ప్రైమ్ నెంబర్ షుడ్ బి బిలో ద 12. ఇచ్చినటువంటి నెంబర్లు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి 12 కంటే లోపలే ఉండాలి. ఎందుకు చెప్తానంటే మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడకనేయండి. 139 ప్రధాన సంఖ్య అవునా కాదా? నాట్ ఓన్లీ 139, చాలా నెంబర్లు ఇవ్వచ్చు. వాడు అదాడు ప్రధాన సంఖ్య అవునా కాదా అంటే కనుక్కోవడానికి చెప్తున్నాను నేను. సో వాడు ఇచ్చినటువంటి నెంబర్ కంటే పైన ఉన్నటువంటి నెంబరు స్క్వైర్ రూట్ వచ్చేటువంటి నెంబరు, స్క్వైర్ వచ్చే నెంబరు మనం తీసుకోవాలి. 12 144. 139 కంటే పెద్దదే. వీటికి 2 స్క్వైర్ వస్తూ ఉంది. సో 12 144. ఇలా తీసుకున్న తర్వాత ప్రైమ్ నెంబర్స్ నువ్వైతే 12 వచ్చింది. ఇక్కడ 12 కంటే లోపల ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకో. 12 కంటే లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11. అవునా కదా? జాగ్రత్తగా చూసుకో. అంటే ఇప్పుడు ప్రధాన సంఖ్య అవునా కదా కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి 139 2 చేత భాగించబడదు, చూసుకో. అలాగే 3 చేత కూడా భాగించబడదు, 5 చేత భాగించబడదు. బై 7 ఆల్సో షుడ్ నాట్ బి డివిజబుల్. బై 11 ఆల్సో షుడ్ నాట్ బి డివిజబుల్. మనం ఈ రాసినటువంటి సిస్టంలో ఏదైతే స్క్వేర్ రూట్ తీసుకొని స్క్వేర్ రూట్ అంటే లోపలే ప్రైమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇచ్చినటువంటి ప్రైమ్ నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్ కూడా అది భాగించబడకపోతే దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. అదే కదా అడిగాడు, ప్రైమ్ నెంబర్ అవునా కాదా? ప్రైమ్ నంబర్ ఆర్ నాట్. ఇప్పుడు ఏం చెప్తాం? ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. ఎందుకంటే దీని చేత భాగించబడకపోతే అది ప్రధాన సంఖ్య. సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్. సపోజ్ 163. నేను ఆల్రెడీ చెప్పిన, నువ్వు ఏ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటావో దానికంటే పెద్ద నెంబరు స్క్వైర్ వచ్చే నెంబర్ తీసుకోవాలా, తీసుకోవాలి. సో 163 దానికంటే పెద్దది 169. 13 13 13 169. సో ఇప్పుడు 13 బేస్ చేసుకొని 13 లోపల వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రైమ్ నెంబర్ చేత వాడిచ్చినటువంటి నెంబరు డివిజబుల్ కాకూడదు. అలా డివిజబుల్ కాకుండా ఉన్నటువంటి సంఖ్య లేదా అంకె అది మాత్రమే ప్రధాన సంఖ్య, లేదంటే ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా మనం కనుక్కోవాలి. సో 13 లోపల 2 ప్రైమ్, 3 ప్రైమ్, 5 ప్రైమ్, 7 ప్రైమ్, 11 ఆల్సో ప్రైమ్. ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాడు ఇచ్చినటువంటి 163 2 చేత కానీ 3 చేత కానీ 5 చేత కానీ 7 చేత కానీ 11 చేత కానీ భాగించబడవు. సో భాగించబడవు కాబట్టి దిస్ 163 నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్. ఆ విధంగా, ఎందుకంటే ఒక అంకె మనం ఈజీగా చేస్తాము, 2 అంకెలు మనం ఎంత చేస్తాము. సో 3 అంకెలు ఇచ్చినాం అనుకో, 4 అంకెలు ఇచ్చినాం అనుకో, అప్పుడు ఇబ్బంది అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడానికి దిస్ ఈస్ ద గుడ్ మెథడ్ టు డూ దిస్ వన్. ఓకే, ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. 127 వాడు దాన్ని ఏమంటాడు? ప్రైమ్ అవునా కాదా అని ఇస్తాడు. 127 కంటే పైనే పోతే ఏది లేదు, నాకు తెలిసి 144 వస్తుంది. 12 144 మధ్యలో ఏది రాదు. అంటే ఒకవేళ 13 తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. 11 అయితే 121 తక్కువ అవుతుంది. కాబట్టి 12 కరెక్ట్. సో 144. సో ఈ 12లో నుంచి ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకో. 2 3 5 7
11. These are all the prime numbers. By these numbers, this given number should not be divisible. ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ కాదు. కావాలంటే మీరు పరీక్ష చేసుకొని పక్క చేసి పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ కాదు. 2తో కానీ 3తో కానీ 5తో కానీ 7తో కానీ 11తో కానీ ఏ ఒక్క నెంబర్తో కూడా 127 డివిజిబుల్ కాదు. కాకపోతే అది ప్రధాన సంఖ్య. వాడు 1 డిజిట్ కానీ లేదా 2 డిజిట్ కానీ ముఖ్యంగా 3 డిజిట్లో మనం కన్ఫ్యూజ్ పెట్టించడానికి ఎగ్జామినేషన్లో ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ పడతారు. జాగ్రత్తగా 3 ఎగ్జాంపుల్ చెప్పిన దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ పోతే ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. మనం మామూలుగా పిల్లలు కూడా చూస్తూ ఉంటే అరే ఇద్దరు ఒకటిగా ఉంటారు, ఆ పిల్లలు ఇద్దరు చాలా ముద్దుగా ఉంటారు, ఎవరు రావాలంటే వెంటనే ఆన్సర్ వచ్చేందంటే వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అంటారు. ట్విన్ అంటే 2, ట్విన్ అంటే 2, కవల అంటే జత, కవల అంటే జత 2 ఏదైనా కావచ్చు. సో ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అని మనం ఎట్లా కనుక్కుంటాం? ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పెట్టిస్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్. కవల ప్రధాన సంఖ్యలు మనం ఎట్లా కనుక్కుంటామంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. కవల ప్రధాన సంఖ్యలు ఏవైనా యూ హ్యావ్ టు టేక్ 2 ప్రైమ్స్, యూ హ్యావ్ టు టేక్ 2 ప్రైమ్స్ అండ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద స్మాల్ నెంబర్ ఫ్రమ్ ద బిగ్ నెంబర్. ద బ్యాలెన్స్, ద రిమైనింగ్ షుడ్ బి 2 ఆర్ ప్రైమ్, షుడ్ బి 2 ఆర్ ప్రైమ్. ఏవైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకొని ఆ రెండింటిలో పెద్దదాని నుంచి చిన్నది తీసేస్తే నీకు బ్యాలెన్స్ 2 రావాలి, లేదా ప్రధాన సంఖ్య రావాలి, ప్రైమ్ రావాలి. అది మాత్రమే ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ 3, 5 మొత్తం అన్ని ట్విన్ ప్రైమ్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసాను. అన్ని జాగ్రత్తగా నేర్చుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో 3, 5, 5లో 3 తీస్తే 2 కూడా ప్రైమే కదా. 3 is the prime, 5 is the prime. If you subtract 3 from 5, the remaining balance is 2. That's also prime. Then only the given 2 numbers are belongs to twin primes. అప్పుడు మాత్రమే ట్విన్ ప్రైమ్స్ అవుతా, లేకపోతే లేదు. ఆ విధంగా చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడు. 3, 5 ఒక జత ప్రైమే, 5, 7 ఒక జత. అంటే దాని అర్థం ఏంటంటే 7లో 5 పోతే 2, ఇక్కడ 13లో 11 పోతే 2, 31లో 29 పోతే 2. అవన్నీ జతలు అంతా చూసుకో, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి. సో 41, 43, 59, 61, 71, 73. మళ్ళీ కన్ఫ్యూజ్ పడుతుంది. ఇవి మాత్రమే ప్రైమ్స్, ఇవి మాత్రమే ట్విన్ ప్రైమ్స్, ఇవి మాత్రమే ట్విన్ ప్రైమ్స్. ఎట్టి పరిస్థితులు కన్ఫ్యూజ్ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. వాడు ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం అడుగుతాడు, కన్ఫ్యూజ్ పడకుండా చూసుకోండి. ట్విన్ ప్రైమ్స్ అంటేనే ఇచ్చినటువంటి నంబర్లు 2 కూడా ప్రైమే కావాలా. ఆ 2 ప్రైమ్స్లో నుంచి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీస్తే వచ్చినది కూడా ప్రైమే కావాలా, అప్పుడే అది 10 ప్రైమ్స్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్, కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. పరస్పర లేదా సాపేక్ష, ఎడకింద ఇచ్చినట్టు చూడు, సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అనగానేమి? పరస్పర లేదా సాపేక్ష, కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. కో ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్. తెలుగులో సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంది, అది మనకు తీసుకోవాల్సింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక్కడ 2, 3 అది కో ప్రైమ్ అవునా కాదా అని అంటే ఈ 2ను 3ను నువ్వు సపరేట్గా తీసుకొని ఈ 2 ఫ్యాక్టర్స్ తీస్తే 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. చూసుకో కావాలంటే దీనికి 1 ఫ్యాక్టర్ అవుతుంది, దీనికి 2 ఫ్యాక్టర్ అవుతుంది. 3కి వచ్చేసి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది. అవి 2 జాగ్రత్త రాస్తే 2కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఏదంటే 1. కామన్ ఫ్యాక్టర్ 1. ఇఫ్ గివెన్ 2 నెంబర్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్, automatically the given 2 numbers are belongs to co-primes or relative primes. సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు. అర్థమైంది అనుకుంటా.
అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ 3 తీసుకో. ఇక్కడ 3 ఒకట్ల 3 అంటే 1 వస్తుంది 3 వస్తుంది. 4కు 1 వస్తుంది, 2 2 4 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుంది. అది 3 వచ్చినా 4 వచ్చినా 5 అనుకోండి, కాదు. ఈ 2 తీసుకుంటే దీంట్లో ఒకటి కామన్గా ఉంది, దీంట్లో ఒకటి కామన్ ఉంది, ఇవి ఏది కామన్ లేదు. అందుకే కామన్ ఫ్యాక్టర్, ఇఫ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అవైలబుల్ ఫర్ ద గివెన్ నంబర్స్ ద ఎంటైర్ ఫెయిర్ బిలాంగ్స్ టు కోఫ్రేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇంకొకటి నెంబర్ చెప్తున్నాం, 8 9. దీనికి కూడా ఫ్యాక్టర్ చూసుకో, 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 8 అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అలాగే 9కు 1 వస్తుంది, 3 మూల 3 వస్తుంది, 9 వస్తుంది. దీనికి 3 ఫ్యాక్టర్లు వస్తాయి. దీనికి ఎక్కువ ఫ్యాక్టర్లు, దీనికి 3 ఫ్యాక్టర్లు. అయినా సరే జాగ్రత్తగా నువ్వు చేసి చూడు. దీంట్లో కామన్గా మనకు కనపడేది ఒకటే, దానికి కానీ దీనికి. అంటే ఏదైనా ఇచ్చినటువంటి ఫెయిర్లో నుంచి, ఇచ్చినటువంటి 2 అంకెల్లో నుంచి కామన్ ఫ్యాక్టర్ ఒకటే అయినట్లయితే ఆ జత కో ఫ్రైమ్ అవుతుంది, ఆ జత రిలేటివ్ ఫ్రైమ్ అవుతుంది, ఆ జత సాపేక్ష లేదా పరస్పర సంఖ్యలు అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక వర్షన్, టోటల్గా అది ఒక వర్షన్. అదేవిధంగా ఇక్కడ ఇంకో వర్షన్ కూడా ఉంది. ఈ 2కు 3కు హెచ్సిఎఫ్ కనుకుంటే హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది. కావాలంటే నువ్వు చేర్చు, ఈ 3ను 2తో భాగించు, నీకు హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది. అలాగే 3ను 4ను 3 చేత భాగిస్తే హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది. అలాగే 8ని 9ని భాగిస్తే హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది. అంటే ఈ విధంగా ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్ ఒకటి వచ్చినా అది కోఫ్రైమ్ అవుతుంది. హెచ్సిఎఫ్ తీసుకున్న హెచ్సిఎఫ్ ఒకటి వచ్చినా అది కోఫ్రైమ్ అవుతుంది. జాగ్రత్త, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని, అదే టైంలో మీకు ఇచ్చేటువంటి మరొక అడ్వైజ్ ఏంటంటే, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి అందరూ పంచండి. నేను ఈ క్లాస్ ఇంతటితో ఆపేది కాదు, మొత్తం సిలబస్ మొత్తం సిలబస్ టోటల్గా నీట్గా క్లియరప్ చేసి పెడతాను, నీట్గా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ తప్పు అయ్యేటువంటి అవకాశం ఉందో, ఒకవేళ అవకాశం వస్తే మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, మీకు ఏ క్వశ్చన్కైనా నేను ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను నవోదయలో నేను ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, సైంటిస్టులు గొప్పలు అయినారు. కోచింగ్కి ఎవరైతే ఇప్పుడు పిల్లలు నా దగ్గర చేరి చదువుకుంటున్నారో, ఇంకా ముందు కూడా చేరి నా దగ్గర చదువుకుంటారో, వాళ్ళకి అద్భుతమైనగా మెమరీ పవర్ పెంచడం కానీ, ఏకాగ్రత పెంచడం కానీ, నేను అన్నీ చెప్పడానికి వీలు కాదు, కొన్ని చెప్తున్నా. ఈ కొన్నిటిలో ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా మరొకసారి చెప్తున్నా, మనం తినేటువంటి ఫుడ్లో కూడా కొంచెం మార్పు తెచ్చుకొని ఇంకా చాలా ఎక్సర్సైజులు ఉన్నాయి, తర్వాత చెప్తా. అదేంటంటే మునగాకు, కొనగంటాకు, గుమ్మడికాయలు, కీరకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, బుడంకాయలు, ఇవన్నీ రెగ్యులర్గా చదువుతుంటే దాంట్లో అద్భుతమైన ఫాస్ఫరస్ ఉంటుంది. దానివల్ల బ్యాక్ సైడ్ మంచి హీప్స్ డెవలప్ అయ్యి టచ్లోకి వస్తాయి. ఎప్పుడై టచ్తో ఆటోమేటిక్గా ఏకాగ్రత పెరుగుతుంది, ఆటోమేటిక్గా జ్ఞాపశక్తి పెరుగుతుంది. చదివింది ఒక్కసారి చదవగానే బుర్రకు ఎక్కిపోతుంది. ఎప్పుడైతే పిల్లలకు ఒకసారి చదవగానే బుర్రకు ఎక్కుతుందో అద్భుతంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, ఎగ్జాంపుల్ మనం గత చరిత్ర చూసుకోండి. అర్జునుడు ప్రపంచంలో మేటి విలికాడు. కారణం ఏంటంటే వాళ్ళ గురువుగారు చెప్పకపోయినా పక్క నుండి గురువుగారు ఎట్లా చెప్పినారో అని విషయం దానిపైన ఒక కథ చెప్పాను ఆల్రెడీ, మరొకసారి చెప్తాను. అలాగే ఏకలవ్యుడు తీసుకోండి, అలాగే అభిమన్యుడు చూసుకోండి. ఈ స్టోరీ ఇవన్నిటిపైన స్టోరీ అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దానివల్ల పిల్లలకి ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత ఆపిస్తాను, రేపు డివిజిబిలిటీ రూల్ చెప్తాను, అంటే బాధ్యత సూత్రాలు చెప్తాను. దయచేసి ఇవంతా జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే నేను చెప్పే ప్రతిదీ కూడా ఇవన్నీ చెప్పింది ఒక ఎత్తు అయితే, వీటిల్లో ఈజీగా నేను చెప్పినట్టు అన్నీ చెప్తాను. ఏదైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్లు అయితే ఆ క్వశ్చన్లు నేనే కలెక్ట్ చేస్తున్నా, అవన్నీ బోర్డుపై నేనే సాల్వ్ చేస్తా. దయచేసి నేర్చుకోవాల్సిందిగా, అలాగే సబ్స్క్రైబ్ చేసి నా క్లాసులో ఆలోచించవలసిందిగా. అలాగే నవోదయ స్కూల్ పక్కన మా కోచింగ్ ఉంటుంది, అద్భుతమైన టీచింగ్ ఉంటుంది. పిల్లలు మంచి ఎడ్యుకేషన్గా ఏ విధంగా అయితే నవోదయ స్కూల్లో 33 సంవత్సరాలు ఏ విధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ తయారు చేశానో మీ పిల్లలు కూడా గొప్ప వాళ్ళు అంతటోళ్ళు ఖచ్చితంగా చేస్తాను. దయచేసి నా కోచింగ్లో చేర్చవలసిందిగా, నా క్లాసులు వినవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.